దేవుళ్ళు నడిచిన దైవ భూమి మనది. మన దగ్గర మన దేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన ఆలయాల్లో ఉన్న సైన్స్ కానీ, టెక్నాలజీ గానీ, ఇప్పటికీ మనం ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. వాటి వెనక ఉన్న మిస్టరీని. అమ్మా మిస్టరీ ఒక విషయం చెప్తాను నేనమ్మా. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ సిస్టమ్. హ్మ్. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్. నీకు రాముడు 100 యోజనాల వారధిని నిర్మించాడు. అవును. ఎవరు నిర్మించారు ఆ వారధిని? నలుడు నీలుడు అనే ఇంజనీర్లు. హ్మ్. నలుడు నీలుడిని నువ్వు ఏదో వానరుల్లాగా చూస్తావు తప్ప ఒక ఇంజనీర్లాగా నువ్వు కానీ చూస్తే వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జి ఎంత అద్భుతమైంది అనేది నీళ్లలో సముద్రంలో 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు 1200 కిలోమీటర్ల దూరం ఒక బ్రిడ్జిని కట్టారు అని అంటే ఇంకా దాన్ని బట్టి నువ్వు అంచనా వేయి ఈ రేంజ్ ఎంత టెక్నాలజీ మనకు ఉండేది. హ్మ్. సో ఇది ఒక్క ఆ బ్రిడ్జిని గురించే మనం మాట్లాడుకోవాల్సిన ఆలయాలు కోటలు. అండ్ 1800 సంవత్సరాల క్రితం తమిళనాడులో 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యామ్ ఉంది. 1800 సంవత్సరాల క్రితం హ్మ్. డ్యామ్. దాని మీద ఈ రోజుకి అది ఉపయోగంలో ఉంది. దాని మీద రాకపోకలు జరుగుతున్నాయి హ్మ్. తమిళనాడులో. మరి దీన్నంతా టెక్నాలజీ కాదంటావా? సైన్స్ దీని వెనకాల సైన్స్ లేదంటావా? టెక్నాలజీ ఉంటే సైన్స్ ఉన్నట్టే కదా. సో ఖచ్చితమైన సైన్స్ ఈ దేశంలో ఉంది. ఖచ్చితమైన సైన్స్ ఉంది. అయితే నువ్వు అన్నట్టు మరి దాని గురించి ఎందుకు తెలియడం లేదు సార్ అని అంటే తెలియజెప్పాలనే ఆలోచన ఇక్కడ పాలకులకు లేదు. మనల్ని ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం మీద, ఇక్కడ ఉన్నటువంటి భాష మీద, ఇక్కడ ఉన్న ధర్మం మీద, వీటి మీద వాళ్లకు అసలు నమ్మకము లేదు. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదు. మొత్తంగా మీరు నిజంగా అన్నట్లు మన ఆలయాలు దేశవ్యాప్తంగా ఒక 32,000 పైన 36,000 పైన కనుమరుగయ్యాయి. తెలంగాణలోనే 2,000కు పైగా ఆలయాల శిథిలాలు ఉన్నాయి అని అంటారు. అది నిజమే అయితే నిజంగా మనం రీస్టోర్ చేసుకోవడం సాధ్యం కాదా? ఎందుకు చేసుకోలేమమ్మా? నీకే ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా. కొన్ని నువ్వు రీస్టోర్ చేసుకునేదానికి లేదు. కొన్ని చేసుకోగలం. కానీ అసలు అవి నెయ్యి అనేటటువంటి స్పృహనే కోల్పోయాం మనం. ఎంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయో తెలుసా? చాలా తక్కువ ఖర్చు పెడితే ఆలయాలు మళ్ళా అద్భుతంగా తయారవుతాయి. ఏది ఆ పాత శోభను సంతరించుకుంటాయి. కానీ ఎవడు ముందుకు వస్తాడు? ఎవరికి ఉంది? కానీ ఇప్పుడు ప్రతిదీ ధనంతో కూడినటువంటి వ్యవహారం అమ్మా, ఆర్థికమైన వ్యవహారం. నిన్నటిదాకా మనది పేద దేశం. దరిద్రులు మనల్ని ఒక పేద దేశంగానే ఉంచడానికి మన నాయకులు పనిచేశారు. ఎప్పుడు ఈ దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేయడానికి ఏ నాయకుడు ఆలోచించలా. ఏదో ఈ 10-15 ఏళ్లలో కొంచెం నీ దేశపు గొప్పతనం ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. కానీ అంతకుముందు పరిపాలించిన నాయకులందరూ దౌర్భాగ్యులు. నేను తిట్టడానికి ఎందుకో నా దేశాన్ని నాశనం చేసిన వాళ్ళని నేను తిట్టడానికి నాకేమి దోచుకోవడానికి, ఈ దేశాన్ని దోచుకోవడానికి గద్దెనెక్కారు తప్ప ఈ దేశాన్ని గురించి ఆలోచించి ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు సాంప్రదాయాలు, ఈ దేశపు యొక్క విజ్ఞానం, వీటిని గురించి బయటకు తీద్దాం అనేటటువంటి ఆలోచన ఒక్క ఎదవకు కూడా లేదు. మొట్టమొదటి ప్రధాని దగ్గర నుంచి వాడికి అసలు ఈ దేశాన్ని గురించే తెలియదు. వాడిని అద్భుతంగా నెత్తికెత్తుకొని ప్రచారం చేశారు. హీజ్ అ ఉమనైజర్. అండ్ ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి. దానికి కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. ఎవడైనా వస్తే చూపించమని అప్పుడు చూపిస్తాం. ఏంటి ఆయన చరిత్ర ఏమిటి, వాళ్ళ పూర్వీకులు ఎవరు,